విద్యా ప్రణాళికను ఆంగ్ల భాషలో కరికులం అంటారు. ఈ కరికులం అనేటువంటి ఆంగ్ల పదం కరిరే అనే ఒక లాటిన్ భాషలోని పదము నుంచి గ్రహించబడింది. మరి ఈ లాటిన్ భాషకు సంబంధించిన కరిరే అంటే పరుగు పందెపు బాట, ధావన పదం, రన్వే అని అర్థం. ఇక్కడ 3 ఇంపార్టెంట్ బిట్స్ మీకు చెప్పాను. కరికులం అనేది ఏ భాషా పదం అంటారు? కరికులం అనేది ఆంగ్ల భాష, ఇంగ్లీష్కు సంబంధించిన పదం. అయితే కరికులం అనేటువంటి ఆంగ్ల పదం కరిరే అనే లాటిన్ పదం నుంచి గ్రహించబడినది. కరిరే ఏ భాష అంటే అప్పుడు లాటిన్ భాష అని ఆన్సర్ చేయాలి. ఒకసారి పెడగాజులు ఈ ప్రశ్న అడగడం జరిగింది. కరికులం ఏ భాషా పదం అంటే అది ఆంగ్ల పదం, కరిరే అంటే లాటిన్ పదం. కరిరే అంటే పరుగు పందెపు బాట, ధావన పదం, పరిగెత్తడానికి దారి, రన్వే అని అర్థం. మీరు చాలామంది ఫ్లైట్లో ప్రయాణం చేసి ఉండొచ్చు. ఎయిర్పోర్ట్లో ఒక ఫ్లైట్ ఆకాశంలో ఎగిరే గమ్యం చేరుకోవాలంటే, ఏం చేరుకోవాలంటే అది ఒక రన్వే పైన మరి కొన్ని కిలోమీటర్లు పరిగెత్తాలి, అది రన్ చేయాలి. అప్పుడే అది టేక్ ఆఫ్ అవుతుంది, తన ఏం చేరుకుంటుంది. సో ఒక వ్యక్తి గమ్యస్థానాన్ని చేరడానికి పరిగెత్తే మార్గం కోర్స్ విచ్ రన్స్ టు రీచ్ ఎ గోల్. చూడండి, ఈ రన్వే పాఠశాల ఏర్పాటు చేసేటువంటి అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్, ఇవి కరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, కోకరికులర్ యాక్టివిటీస్ కావచ్చు, పాఠశాల ఏర్పరచుకున్న ఆశయాలు కావచ్చు, లక్ష్యాలు కావచ్చు, మూల్యాంకన విధానాలు కావచ్చు. సో ఈ అనుభవాల పైన ఈ ఫ్లైట్ అనేటువంటి విద్యార్థి, ఇక్కడ ఫ్లైట్ ఎవరంటే స్టూడెంట్, ఈ స్టూడెంట్ ఈ రన్వే పైన పరిగెత్తినప్పుడు, ఈ అనుభవాల ద్వారా వెళ్ళినప్పుడు ఆశయం చేరుకుంటాడు. ఆ ఆశయం సమగ్ర మూర్తిమత్వాన్ని రూపొందించడం, టు డెవలప్ ఇంటిగ్రేటెడ్ పర్సనాలిటీ. కనుక ఇక్కడ ఆశయం అనేది విమానం గాలిలోకి ఎగరడం, రన్వే అంటే విద్యా ప్రణాళిక. ఆ రన్వే పైన, ఆ విద్యా ప్రణాళిక ఏర్పరిచిన అనుభవాల పైన ఈ యొక్క ఫ్లైట్ అనే విద్యార్థి వెళ్ళినప్పుడే ఆశయాలు సాధించగలడు. విద్యా ప్రణాళిక అనగా కరికులం మీన్స్ ఉపాధ్యాయులచే అందజేయబడిన సబ్జెక్ట్స్ దట్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ బై ద ఫ్యాకల్టీ. ఆ కోర్సుకు రూపొందించబడిన సిలబస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ద కోర్స్. పాఠశాలలో విద్యార్థులు పొందు అన్ని అనుభవాలు, ఆల్ ద ఎక్స్పీరియన్సెస్ విచ్ స్టూడెంట్స్ గెట్ ఇన్ ద స్కూల్. 4వ ఆప్షన్ తరగతి గది అనుభవాలు, క్రీడలు, ఆటలు. క్లాస్ రూమ్ ఎక్స్పీరియన్సెస్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్. మీకు తెలుసు, ఈ యొక్క విద్యా ప్రణాళికలో పాఠశాలలో విద్యార్థులు పొందే అన్ని అనుభవాలు ఉంటాయి. ఆ అనుభవాలు పాఠ్య కార్యక్రమాలు కావచ్చు, సహపాఠ్య కార్యక్రమాలు కావచ్చు, ఆ కోర్సు యొక్క ఆశయాలు కావచ్చు, గైడింగ్ ప్రిన్సిపల్స్ కావచ్చు, విద్యార్థులు పొందేటువంటి అనుభవాలు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, బోధనా పద్ధతులు కావచ్చు, నిర్వహించేటువంటి పరీక్షల రకాలు కావచ్చు, ఇచ్చేటువంటి ధృవీకరణ పత్రం, సర్టిఫికేట్ కావచ్చు. ఈ అనుభవాలన్నీ కూడా మరి విద్యా ప్రణాళికకు సంబంధించినవి.